ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న శోభా శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. తన వాక్చాతుర్యంతో అందరిలో భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ సీరియల్గా నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన కార్తీక దీపం సీరియల్లో మోనిత క్యారెక్టర్లో నటించి అందరినీ మెప్పించింది. అదే క్రేజ్తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ తన రియల్ విలనిజం చూపించి భయపెట్టేసింది. ఇకపోతే ఇక్కడ వచ్చిన క్రేజ్తో కన్నడ బిగ్ బాస్లోకి కూడా అడుగుపెట్టింది. కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. అయితే ఈ మధ్యకాలంలో అటు సీరియల్స్లో కూడా అవకాశాలు లేక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతిరోజు తన గ్లామర్ ఫొటోస్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్న శోభా శెట్టి తాజాగా సోషల్ మీడియా ఫాలోవర్స్కి షాక్ ఇచ్చింది. కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచింది. అయితే శోభా శెట్టి ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకి దూరం కావడం ఏంటి అంటూ ఫాలోవర్స్ ఇటు ఫ్యాన్స్ తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి శోభా శెట్టి సోషల్ మీడియాకి బ్రేక్ తీసుకోవడం వెనుక కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వరుస గ్లామరస్ ఫోటోతో పాటు సంప్రదాయంగా కూడా కనిపించి మెప్పించింది. అలా సోషల్ మీడియాకి బ్రేక్ ఇవ్వడంతో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మడికి అవకాశాలు రావట్లేదు. పైగా కార్తీక దీపం 2 సీరియల్లో మళ్లీ అవకాశం వస్తుంది అనుకున్నారు, కానీ రాలేదు. మరొక వైపు పెళ్లి చేసుకుంటుంది అనుకుంటే ఎంగేజ్మెంట్ అయి ఏడాదైంది. ఇటీవల 1 ఇయర్ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు. అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక బట్టల వ్యాపారం మొదలు పెట్టినట్టు వార్తలొచ్చాయి. కానీ అది కూడా పెద్దగా సాఫీగా సాగినట్టుగా అనిపించలేదు. ఇలాంటి కారణాల వల్ల ఇప్పుడు ఈమె డిప్రెషన్లోకి వెళ్లిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఇలా వరుసగా అనుకున్నవేవి సాధించకపోవడంతో కాస్త నిరాశ వ్యక్తం చేసిన ఈమె అందుకే కాస్త గ్యాప్ తీసుకోవడానికి ఇటు సోషల్ మీడియాకి కూడా దూరమైనట్టుగా తెలుస్తుంది. మరి ఇలా సడన్ గా బ్రేక్ చెప్పడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై శోభ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.